నాకేదో భయంగా ఉందమ్మా. భయపడద్దమ్మా. ఎక్కడికి వెళ్తానని బయలుదేరింది? దీపక్ ఇంటికి వెళ్ళొస్తానంది. అయితే అక్కడికి వెళ్ళుంటుంది. దీపక్కి ఫోన్ చేశారా? లేదమ్మా, మనింటి పిల్ల కనబడలేదని అతనికి ఎలా ఫోన్ చేయడం? అతనేమనుకుంటాడు? ఒకవేళ తప్పుగా అనుకుంటే అందుకే చేయలేదు. ఎందుకమ్మా ఏదేదో ఊహించుకుని మనసు పాడు చేసుకుంటున్నావు? గీతకి ఫోన్ చేసి కీర్తన వచ్చిందా అని అడగాల్సింది. గీత, నేను కావ్యని. అక్క, నువ్వా? నీకే ఫోన్ చేయాలనుకుంటున్నాను, నువ్వే చేసావు. ఏదైంది గీత? ఏదైనా ప్రాబ్లమా? అక్క, ఇక్కడంతా ప్రాబ్లమే. ఆ మాధురి ఇంటికొచ్చిందక్క. గీత, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? మాధురి ఇక్కడున్నప్పుడే కీర్తన వదిన వచ్చింది. పెద్ద గొడవైంది. నువ్వు వెంటనే ఇక్కడికి రా అక్క. నువ్వు వచ్చే అన్నయ్యతో మాట్లాడాలి. అన్నయ్య చాలా టెన్షన్ గా ఉన్నాడు. కీర్తనతో గొడవ పడ్డాడు. కీర్తన అక్కడికి వచ్చిందా? అవునక్క. సరే, నేను ఇప్పుడే వస్తాను. కీర్తన అక్కడుందా అమ్మా? ఉందనే అనుకుంటున్నాను. గీత వెంటనే రమ్మంటుంది. మీరు ఇంట్లోనే ఉండండి. కీర్తన వస్తే నాకు వెంటనే ఫోన్ చేయండి. అలాగే, వస్తానమ్మా. అత్తయ్య, నువ్వా? ఏంటి ఈ టైంలో? మాధురి, ఇలారా. ఏంటత్తయ్య కంగారు? నాగా రాలేదా? ఒక్కదానివే వచ్చేవేంటి రాత్రిపూట? నువ్వు ఇలా ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నావో నాకు అర్థం కావట్లేదు మాధురి. అవతల మన ప్లాన్ తలకిందులు చేయటానికి వాళ్ళు పెద్ద కుట్ర పన్నుతున్నారు. ఏమిటత్తయ్య నువ్వనేది? మన ప్లాన్ చెడగొట్టడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు? అసలేం జరిగిందో కాస్త కంగారు పడకుండా నిదానంగా చెప్పు. ఇలారా, కూర్చో. ఆ ఆచార్యకి మన ప్లాన్ సంగతి తెలిసిపోయింది. వాడు నీ మీద చాలా కోపంగా ఉన్నాడు. ఎందుకైనా మంచిది నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా. అత్తయ్య, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఏది పూర్తిగా చెప్పడం లేదు. కాస్త అర్థమయ్యేలా వివరంగా చెప్పు. చెప్తానమ్మా, అన్ని వివరంగా చెప్తాను. కీర్తన ఆచార్య దగ్గరకు వెళ్లి తనకి దీపక్కి పెళ్లి చేయమని అడిగిందట. నువ్వు దీపక్ని పెళ్లి చేసుకోవాలని చాలా పట్టుదలగా ఉన్నావని ఆచార్య బాగా తెలుసుకున్నాడు. అందుకే కీర్తనతో చేతులు కలిపి మీ పెళ్లి చెడగొట్టడానికి కొత్త ప్లాన్ రెడీ చేశాడు. ఏంటా ప్లాను? సరిగ్గా ముహూర్తం టైంకి పెళ్లి కొడుకుని మండపంలో లేకుండా చేయడమా? మండపంలో లేకపోయినా పర్వాలేదమ్మా, కానీ దీపక్ ని లోకంలోనే లేకుండా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఏమిటత్తయ్య, మీరు చెప్పేది నిజమా? మీకెవరు చెప్పారు? కీర్తన వచ్చి ఆచార్యతో మాట్లాడుతున్నప్పుడు నాగా అక్కడే ఉన్నట్ట. దీపక్ ని చంపి తీర్తానని ఆచార్య శపథం చేశాట. నాకెందుకో భయంగా ఉందమ్మా. నువ్వేం భయపడకత్తయ్యా. నేను వెళ్లి ఆచార్యతో మాట్లాడొస్తాను. అతనికి నా మీద ప్రేమ ఉందా లేదా అని అడిగొస్తాను. అసలు కీర్తనతో అతనికేం పనని అడిగేస్తాను. అయ్యో, నీకేమైనా మర్చిపోయిందా మాధురి? ఈ సమయంలో అది నీ మీద మండిపడుతున్న ఆచార్యతో ఇప్పుడు వద్దు మాధురి, అదంత మంచి పని కాదు. నాకు కొంచెం టైం ఇవ్వు, ఏం చేయాలో ఆలోచిస్తాను. ఇందులో ఆలోచించడానికి ఏముందత్తయ్యా? ఆ ఆచార్యకి నా మీదున్న ప్రేమ అతన్ని గుడ్డివాణ్ణి చేస్తోంది. అతను మొరటి మనిషి, ఏదన్నా చేసినా చేస్తాడు. నేను వెళ్లి మాట్లాడొస్తాను. వద్దు మాధురి, దెబ్బతిన్న పులిలాగా ఆచార్య రెచ్చిపోతున్నాడు. ఈ సమయంలో నువ్వు అక్కడికి వెళ్ళటం అంత మంచిది కాదు. సమస్య ఎదురైనప్పుడే ఏం చెయ్యాలని ఆలోచించాలి. నువ్వు మామూలుగా ఉండు, నీకేమీ తెలియనట్టుగానే వాడి దగ్గర ప్రవర్తించు. తెలుసో తెలియకో ఊబిలో కూరుకుపోయాం.
ప్రాణాలు పోకముందే మనం జాగ్రత్త పడాలి. ఒక్కొక్క అడుగు తూచి తూచి వెయ్యాలి. లేకపోతే మన ప్రాణాలకే ముప్పు వస్తుంది. అర్థమైందా?